మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన కథలు. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పలేకపోతున్నాయి. తన చుట్టూ ఉన్న తన వాళ్ళంతా అవి నవ్వితే వచ్చే కన్నీళ్లు అని భ్రమపడుతున్నారు. పైగా ఇంకా సంతోషపడుతున్నారు పాపం. కానీ తానొక్కదానికే తెలుసు అవి మనసులో బాధ ముల్లులా గుచ్చుతుంటే వచ్చే కన్నీళ్ళని. హిమజ 24 ఏళ్ల యువతి. మధ్యతరగతి కుటుంబాల గురించి చెప్పేదేముంది? చదువు ఓ కొలిక్కి రాగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి భారం దింపుకుందామా అని చూస్తారు తల్లిదండ్రులు. అలా తనకి ఉన్న ఎన్నో కోరికలు ఆశలు కాలరాస్తూ పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు హిమజ తల్లిదండ్రులు. భర్త పేరు దినేష్. హైదరాబాద్లో ఉద్యోగం, సంపాదన కూడా బాగానే ఉంది. పైగా వేరు కాపురం కూడాను. కొన్నాళ్ళు కొత్త పెళ్ళాం మురిపెం అన్నట్టు బాగానే గడిచింది. 3 నెలల మూన్నాళ్ల ముచ్చటలా ఇక అప్పటి నుండి తన అసలు రూపం బయట పెడుతూ వచ్చాడు దినేష్. చిన్న చిన్న వాటికే హిమజ మీద చేయి చేసుకోవడం, ఎదురుగి తిరిగి ఒక్క మాటంటేనే తనని అనరాని మాటలతో నిందించడం, అనుమానించడం, అవమానించడం. ఇష్టమున్నా లేకపోయినా హిమజపై తన కోరికలు తీర్చుకోవడం, తిరస్కరించిన తనపై దాడి చేయడం అతనికి దినచర్యగా మారింది. ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అని కారణం చెప్పమని బతిమిలాడింది. అయినా దినేష్ నోరు విప్పలేదు. కేవలం అతని చేయి సమాధానం చెప్పింది. అయినా ఓర్పు సడలనివ్వకుండా దినేష్ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలన్నీ చేసింది. ఏవీ ఫలించకపోగా ఇంకా తన పరిస్థితి దిగజారిపోయింది. ఇక పెద్దవాళ్ల జోక్యం ఒక్కటే మిగిలింది. అది కూడా చెయ్యాలని అత్తగారితో మాట్లాడింది. కానీ అక్కడి నుండి కూడా తనదే తప్పు అన్న మాటలు తిరిగి సమాధానంగా వచ్చాయి. ఇక మిగిలింది తన తల్లిదండ్రులు. ఏమని చెప్పగలదు? ఇంకా పెళ్లి కావలసిన 2 కూతుర్ల గురించి ఆలోచిస్తూ సర్దుకుపొమ్మనే సమాధానం తప్ప నా బిడ్డని ఎందుకు బాధలు పెడుతున్నావు అని అడగడం చేయరు అని తనకి బాగా తెలుసు. అందుకే తన జీవితం గురించి చెప్పి బాధ పెట్టలేక మిన్నకుండిపోయింది. ఏనాటికైనా భర్తలో మార్పు రాకపోతుందా అన్న పిచ్చి ఆశతో. అన్నింటికీ తెగించినట్టు చేస్తున్నాడు ఈ మధ్య దినేష్. ఈ వారించినా లాభం లేకుండా పోయింది. పైపెచ్చు దెబ్బలు లాంటివి బహుమానాలవుతున్నాయి తప్ప ప్రయోజనమేమీ లేదు. తాను మనిషే, ఎన్నని ఓడ్చేది? ఒక్క దెబ్బలైతే కాసేపు ఏడ్చి ఊరుకునేదేమో, 4 రోజులు భరించి అలవాటన్నట్టు ఉండిపోయేదేమో. కానీ అతను తన కోరికల పేరు చెప్పి తన శరీరం మీద చేసే సిగరెట్ల వాతలు, పంటిఘాట్లు, ఇంకా చెప్పలేని నరకం ఎంతో. ఒక్కోనాడు అతని ఆకృత్యాలకు వికృత చేష్టలకు తనకి మంచం మీద నుండి లేవడానికి కూడా శరీరం సహకరించేది కాదు. అంతలా నరకం చూపించేవాడు. ఇలా తన జీవితం సాగుతుండగానే చెల్లి పెళ్ళి అని కబురుతో వచ్చారు హిమజ తండ్రి. వచ్చి రాగానే ఎలా ఉన్నావని కూతుర్ని అడగకుండా అల్లుడు బాగున్నాడా, తనని ఏం ఇబ్బంది పెట్టలేదు గదా నువ్వు అన్న తండ్రి మాటలకి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని, చాలా బాగా చూసుకుంటున్నాను నాన్న మీ అల్లుడి గారిని అని సమాధానం చెప్పి ఆయనకి మర్యాద చేసి చెల్లి పెళ్లి శుభలేఖ అందుకొని తండ్రిని భర్త కంట పడనివ్వకుండానే ఏదో నచ్చచెప్పి పంపేసింది. ఎక్కడ దినేష్ వస్తే తన కాపుర గుట్టు బయటపడుతుందేమో అని. దినేష్తో పడాల్సిన అవమానాలన్నీ పడి చివరకు ఒప్పించి చెల్లి పెళ్లికి పుట్టింటికి వచ్చింది. ఇంట్లోకి అడుగుపెడుతున్న కూతురికి ఎదురొస్తూ, అల్లుడు రాలేదా అమ్మా అన్న తల్లి మాటలకి కూతురు బాగు అడగడం మర్చిపోయి పరాయి అతని గురించి వాళ్ళు పడుతున్న తాపత్రయం చూసి మళ్ళీ అదే విరక్తితో కూడిన నవ్వు నవ్వుకొని, ఆఫీస్ పని చాలా ఉందంటమ్మా కుదరలేదు అని సమాధానమిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. హిమజని చూసిన చెల్లెళ్ళు 2 పరుగున వచ్చి అక్కని చుట్టేశారు. ఊపిరాడనివ్వకుండా కుశల ప్రశ్నలు వేసి వాళ్ళ ప్రేమనంతా వాళ్ళ మాటల్లో చూపించారు. కనీసం తోడబుట్టిన వాళ్ళకైనా తన గురించి పట్టినందుకు కాస్త సంతోషపడింది ఆ క్షణం. అక్కని తమ గదిలోకి లాక్కెళ్ళి చిన్నప్పటి సంగతులన్నీ చెప్పుకొని నవ్వుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళు. మధ్య మధ్యలో అక్కని ఆట పట్టిస్తూ బావగారి సరసాలు చెప్పు అంటూ తన మెడ మీద ఉన్న గోర్ల గుర్తులను చూపించి చెక్కిలి గింతలు పెడుతూ ఆట పట్టిస్తున్నారు.
ఆ గుర్తులని చూసుకొని బాధతో కళ్ళల్లో నీళ్లు వస్తుంటే అది బయటకు కనిపించనివ్వకుండా పైకి నవ్వుతున్నట్టు నటిస్తోంది హిమజ. ఆ నవ్వులకి తల్లి తండ్రి కూడా ఆ గది దాకా వచ్చి పెద్ద కూతురి నవ్వు చూసి మురిసిపోతున్నారు. చూసిన వారికి కళ్ళల్లో నీళ్లు, నవ్వితే వచ్చే ఆనంద బాష్పాలుగా కనిపిస్తే హిమజకి ఒక్కదానికే తెలుసు అవి బాధతో వచ్చే కన్నీళ్ళని. అవి తాను దాచేస్తుందని. 4 రోజులు ఎంతో సంతోషంగా భర్త ప్రవర్తన, అతను పెట్టే నరకాన్ని మర్చిపోయి చెల్లి పెళ్ళి అన్న ఆనందంలో గడిపేసింది. ఉన్నంతలో చెల్లి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. అత్తవారింటికి వెళ్తున్న చెల్లిని చూసి తను కోరుకున్నదొక్కటే, తనలా తన చెల్లెలు జీవితం కాకూడదు అని. తిరుగు ప్రయాణం అవుతున్న కూతురితో అల్లుడితో బాగా మసులుకో అని చెప్తున్న తల్లి మాటలు విని కన్నీళ్లతో ఇప్పటికీ కూడా నీకు అల్లుడు నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని అడగాలనిపించట్లేదా అమ్మా అని అడిగింది. ఇక బాధ ఓపలేక ప్రతిమలా నిలుచున్న తల్లిని చూసి చిన్నగా నవ్వి తన బ్యాగ్ తీసుకొని బయటకు నడిచింది కన్నీళ్లతో. మళ్ళీ ఆ నరకాన్ని ఎలా భరించాలా అన్న బాధతో. వెళ్తున్న కూతురిని చూసి ఎలా ఉన్నావని అడిగితే, నువ్వు చెప్పే సమాధానం మమ్మల్ని కుదురుగా బ్రతకనివ్వదు అని నువ్వు వచ్చిన నాడే తెలుసు. కానీ ఆడపిల్లల తల్లిగా ఏమీ మాట్లాడలేని స్థితి నాది, మమ్మల్ని క్షమించు తల్లి అని మౌనంగా రోదించింది హిమజ తల్లి. బస్ కిటికీలో నుండి బయటకు చూస్తూ మళ్ళీ ఆ నరకంలో ఎలా బ్రతుకు ఈడ్చాలా అని మదనపడుతూ ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి ఫోన్ మోగిన శబ్దం వినిపించి తీసి చూసింది. ఏదో కొత్త నెంబర్ కావడంతో భయంగా ఫోన్ ఎత్తిన తనకి అవతల చెప్పిన మాటలు విని వరదలా పారుతున్న ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పట్లేదు. ఇకనైనా హాయిగా నీ బ్రతుకు నీవు బ్రతుకు, ఎవరి కోసం తల వంచకు అని ఆమెకి ధైర్యాన్ని చెప్తున్నాయి. ఇంతకీ ఆ ఫోన్లో నుండి అందిన సందేశం ఏమిటంటే, దినేష్ ఫుల్గా తాగి బండి నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్ కింద పడి చనిపోయాడు అని తన ఫోన్లో వైఫ్ అన్న నెంబర్ చూసి కాల్ చేశామని పోలీసులు అందించిన సమాచారం అది. తన 5వ పోయిందనే బాధ కన్నా తనకి అతని చెర నుండి విముక్తి లభించింది అన్న సంతోషం మొదట తనలో కలిగింది. అది తప్పో ఒప్పో ఏమని చెప్పాలో నిర్ణయించే స్థితిలో తను లేదు. తను ఆ క్షణం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ ధన్యవాదములు. మళ్ళీ మరో కథతో మీ ముందుకి వస్తాను.